Welcome to Trinath Videos Hub. ఈ రోజు నుండి 9th మరియు 10th క్లాస్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో వారి యొక్క తల్లిదండ్రుల పూర్తి అంగీకారం మేరకు పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. అయితే 9, 10 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల డిక్లరేషన్ తీసుకోవడం, పేరెంట్స్ మీటింగ్ పెట్టడం, వాళ్ళ అంగీకారంతో 22వ తేదీ నుండి విద్యార్థులు పాఠశాలకు వారి యొక్క సందేహాలు నివృత్తిని చేసుకోవడం కోసం, విద్యను అభ్యసించడం కోసం రావడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా ఈ 10 రోజుల కార్యాచరణ ప్రణాళిక యాక్షన్ ప్లాన్ అనేది విద్యాశాఖ వారి యొక్క సూచనలు మేరకు ఈ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. దీనిలో విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటినీ చూపించడం, ఈ 10 రోజుల కార్యక్రమం టోటల్గా విజయవంతం అవడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఇది విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆ విధంగా ఈ యాక్షన్ ప్లాన్లో సూచనలు పొందుపరుస్తూ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలనేది కూడా వివరించడం జరిగింది. మిగిలిన సబ్జెక్టుల వాళ్ళు కూడా అదే విధంగా ఈ సూచనలు పాటిస్తూ మీ యాక్షన్ ప్లాన్ను కూడా తయారు చేసుకోవాల్సిందిగా కోరుతూ త్రినాథ్ వీడియోస్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరినీ మరీ కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్లోని విషయాలు, అసలు విద్యాశాఖ వారు ఏం జారీ చేశారు, ఆదేశాలు అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అయితే ఇందులో ముఖ్యాంశాలు మన విద్యాశాఖ వారు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి ముఖ్యాంశాల్లో మనకి 10 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 21/9/2020 సోమవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులందరూ పాఠశాలను తెరిచి తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలి. అదేవిధంగా 22వ తేదీ నుండి ప్రతిరోజు మొత్తం ఉపాధ్యాయుల్లో 50% వరకు హాజరు కావడానికి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించాలి. అలాగే కోవిడ్-19 నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులకి తగు సూచనలు ఇవ్వాలి, విద్యార్థులకి తగు సూచనలు ఇవ్వాలి. 22వ తేదీ నుండి 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చేయబోయే ప్రణాళికల గురించి వివరించాలి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో మనం చేసేటటువంటి కార్యక్రమాల గురించి, ఉపాధ్యాయులు చేసే కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించవలసి ఉంటుంది. అదేవిధంగా 22/9/2020 మంగళవారం ఉపాధ్యాయుల్ని 2 రౌండ్లుగా విభజించుకోవాలి. మొదటి రౌండ్, సెకండ్ రౌండ్, రెండవ రౌండ్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కింద విడగొట్టుకొని ఫస్ట్ రౌండ్లో 50% ఉపాధ్యాయులు, అదేవిధంగా సెకండ్ రౌండ్ 50% ఉపాధ్యాయులుగా విభజించుకోవాలి. విభజించుకొని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఏం చేయాలంటే 9వ తరగతికి విద్యార్థులకు 8వ తరగతి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని ఆయా సబ్జెక్టులకు సంబంధించి, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి సంబంధించినటువంటి అంశాలని
వర్క్షీట్లు రూపంలో తయారు చేసి వాళ్ళకి క్లాసులో ఇస్తూ చేయించాలి. ఇక్కడ కుదరకపోతే ఇంటి వద్దకి వాటిని ఇస్తూ వాటిని హోంవర్క్ కింద కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా 23/9/2020 బుధవారం సెకండ్ రౌండ్ 50% ఉపాధ్యాయులు వారి సబ్జెక్టుకి అనుగుణంగా పై పనిని చేపట్టాలి. అయితే క్లియర్గా ఏం చేయాలి ఏమిటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మొదటి రౌండ్ ఉపాధ్యాయులు అంటే మన యాక్షన్ ప్లాన్ ప్రకారము ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అని టీచర్స్నిగా విడగొట్టాం 50% చెప్పిన. ఈ మొదటి రౌండ్లో ఉపాధ్యాయులు ఈ తేదీల్లో ఏం చేయాలి? 24/9/2020 గురువారం ఉపాధ్యాయులు ముందుగా బేస్ లైన్ టెస్ట్ అనేది ముందుగా కండక్ట్ చేయాలి. అది చేసినటువంటి వాటి ఫలితాలని ఇక్కడ విశ్లేషించాలి. అలాగే వాళ్ళకి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి. వర్క్ షీట్లను ఇవ్వాలి. ప్రతిరోజు 24వ తేదీ నుండి 24వ తేదీ 26వ తేదీ 29వ తేదీ 1వ తేదీ మొదటి రౌండ్ ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి వర్క్ షీట్లను తయారు చేసుకోవాలి. ఈ వర్క్ షీట్లు ఎలా ఉండాలి అంటే 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతికి సంబంధించినటువంటి బేసిక్స్ మీద వర్క్ షీట్లు ఉండాలి. మినిమం లెవెల్స్ లెర్నింగ్స్ అని మనం అంటాం. వాటిని వచ్చే విధంగా 9వ తరగతి విద్యార్థులకి వర్క్ షీట్ని తయారు చేయాలి. లేదా తయారు చేసినవి విద్యాశాఖ వారు తయారు చేసినవి ఉంటే వాటినైనా సరే ప్రతిరోజు ఆ వర్క్ షీట్ని నింపిస్తూ ఉండాలి. నింపేటప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ 4 days కూడాను మీ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రణాళికను ఈ 4 రోజులకి తయారు చేసుకోవాలి. ఏ చాప్టర్ల మీద ఇవ్వాలి ఏమిటి అనేది మీరు ఉపాధ్యాయులు వేరుగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 4 daysకి సంబంధించిన వర్క్ షీట్లను కూడా రెడీగా ముందుగానే ఉంచుకోవాలి. ఉంచుకొని ప్రతిరోజు మీకు కేటాయించిన పీరియడ్లో మీరు ఆ విద్యార్థులకు ఆ తరగతి విద్యార్థులకు వర్క్ షీట్లు ఇస్తూ నింపిస్తూ డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఏదైనా సరే భౌతిక దూరాన్ని పాటిస్తూ ఫుల్ శానిటైజేషన్తో విద్యార్థులను ఏ విధంగా తాకకుండా తగిన జాగ్రత్తలతో బోధన జరగాలి. ఇవి విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి మనకి కొన్ని మార్గదర్శకాలు. సెకండ్ రౌండ్ ఉపాధ్యాయులు కూడా మొదటి రౌండ్ ఉపాధ్యాయుల్లాగే 25, 28, 30 సెప్టెంబర్ నెలలో ఈ 3 తేదీలు మరియు 3/10/2020 ఈ 4 రోజుల్లో కార్యాచరణ ప్రకారం మీ తాలూకు యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆయా పీరియడ్లలో 9-10 తరగతులకు వర్క్ షీట్లు అదేవిధంగా వాళ్ళ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వాళ్ళకి బోధన జరగాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లియర్ చేస్తూ ఉండాలి. వర్క్ షీట్లను తరగతి గదిలో ఇస్తూ వాటి తాలూకా అంశాలను వివరిస్తూ అలాగే ఇళ్ళ వద్దకు కూడా వర్క్ షీట్ని హోంవర్క్ కింద ఇంట్లోకి పనిచేయడానికి ఇంట్లో వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి వీలుగా మనం వర్క్ షీట్లను తయారు చేసి విద్యార్థులకి ఇవ్వవచ్చు. ఈ విధంగా రెండవ రౌండ్ ఉపాధ్యాయులు మొదటి రౌండ్ ఉపాధ్యాయులు టోటల్గా కోఆర్డినేషన్తో ఈ 10 రోజుల కార్యాచరణ ప్రణాళిక 10 days యాక్షన్ ప్లాన్ని విజయవంతంగా జరిపించవలసిందిగా
కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 9-10 తరగతుల గురించి చెప్పుకున్నాం. 9-10 తరగతి విద్యార్థులు మనకి రావడం, వాళ్ళకి వర్క్ షీట్లు ఇవ్వడం, ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం వాళ్ళకి తగు సూచనలు, సలహాలు, వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. అయితే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలవకూడదు. వారికి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల చేత వాళ్ళ యొక్క పుస్తకాలను పంపించి ఆ డౌట్లను నివృత్తి చేయవచ్చు. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ పేరెంట్స్ని మాత్రమే లేదా సంరక్షకులు మాత్రం పిలిచి వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన సూచనలు కొనసాగించాలి. టీవీలో వస్తున్నటువంటి విద్యావారిధి కార్యక్రమాలు చూడమని చెప్పాలి. అదేవిధంగా విద్యామృతం ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. విద్యావారిధి వీటిలో మనకి 1 నుండి 8వ తరగతి వరకు వస్తున్నటువంటి అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను చూడమని వాళ్ళ తల్లిదండ్రులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలి. ఫోన్ ద్వారా ఇవ్వచ్చు, నేరుగా పాఠశాలకు వచ్చినప్పుడు ఇవ్వవచ్చు. అదేవిధంగా 1 నుండి 8వ తరగతి విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి షీట్లను అభ్యాస్ యాప్లో ఉంచారు. వీటిని ఆ షీట్లను డౌన్లోడ్ చేసి తదనుగుణంగా విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలి. అది 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు. అదేవిధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంరక్షణ నుండి వ్రాతపూర్వక సమ్మతిని సెప్టెంబర్ 21 నుండి అనుమతించాలి. అంటే 21వ తేదీని మీటింగ్లో పేరెంట్స్ ద్వారా డిక్లరేషన్ తీసుకోవాలి. తీసుకొని 9-10 తరగతి విద్యార్థుల్ని పాఠశాలకు రావడానికి అనుమతించాలి. అది పూర్తిగా మాస్కులతోనూ, శానిటైజేషన్తోనూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ తగు సూచనలు, సలహాలు విద్యార్థులకి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. విద్యార్థులందరికీ హైటెక్, లోటెక్ మరియు నోటెక్ వర్గాలుగా వర్గీకరించి వారికి 2020-21 విద్యా సంవత్సరానికి ఈ యాక్షన్స్ అన్ని అంటే ఈ కార్యక్రమాలు ప్రారంభించడం కోసం ముందుగా ఉండేటటువంటి ప్రధాన అంశాలని మనం పునర్విమర్శ గురించి చేస్తూ ఉండాలి. వాట్సాప్ గ్రూపుల్ని క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో వాళ్ళకి బేస్ లైన్ టెస్ట్ లాగా ప్రతిరోజు కూడా వర్క్ షీట్లని ఇస్తూ వాళ్ళ తాలూకా విద్యాభివృద్ధికి తగు సూచనలు, సలహాలు వాట్సాప్ గ్రూపుల్లో ఇస్తుండాలి. ఫోన్లు చేస్తూ చెప్తూ ఉండాలి. ఈ విధంగా 1 నుండి 8వ తరగతి విద్యార్థుల వరకు మనం చేయవలసినటువంటి ఉపాధ్యాయులు చేయవలసిన పనులు ఈ విధంగా విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా తదుపరి మార్గదర్శకాలు జారీ అయినంత వరకు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలి. అలాగే వాట్సాప్ గ్రూపుల్ని క్రియేట్ చేయాలి 9 నుండి 12వ తరగతి వరకు. అలాగే దూరంగా ఉన్న పాఠశాలల విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు కానీ వాళ్ళకి దగ్గరగా ఉన్న పాఠశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకొనవచ్చును. ఈ విధంగా విద్యార్థులకు ఈ కోవిడ్కి సంబంధించినటువంటి తగు సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా తగు శ్రద్ధ వహిస్తూ ఉపాధ్యాయులు ఈ 10 రోజుల కార్యాచరణ ప్రణాళికని విజయవంతం అయ్యేందుకు కృషి చేయవలసిందిగా విద్యాశాఖ కోరుతూ ఉంది.
అదేవిధంగా మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే వర్క్ షీట్స్ ఏరియాస్ కొన్ని ఇవ్వడం జరిగింది. 9th క్లాస్ విద్యార్థులకి ఏ ఏరియాల నుండి మనం వర్క్ షీట్స్ తయారు చేయొచ్చు, అలాగే 10th క్లాస్ విద్యార్థులకి ఏ ఏరియాల నుండి వర్క్ షీట్స్ తయారు చేయాలనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. వాటి ప్రాప్తికి వర్క్ షీట్స్ ఒక అరగంటలో వాళ్ళు నింపే విధంగా తక్కువ క్వశ్చన్లతో సింపుల్గా ఉండేటట్టుగా వర్క్ షీట్లను తయారు చేసి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. బోర్డు మీద రాస్తే వాటిని రాసుకునే విధంగా కానీ ముందుగా తయారు చేసి జెరాక్స్ తీసి ఇవ్వడం కానీ చేయవచ్చు. అయితే 9వ తరగతి విద్యార్థులకి ఈ క్రింది విషయాలపై వర్క్ షీట్ని తయారు చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ విషయంలో నెంబర్ సిస్టము, అలాగే స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం, మెన్సురేషన్ క్షేత్రగణితం, సింపుల్ ఈక్వేషన్స్ సాధారణ సమీకరణాలు, పాలినామియల్స్ బహుపదులు, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ దీన్ని ఎక్స్ప్రెషన్స్ అంటాం, అలాగే బేసిక్ జామెట్రీ, అలాగే కన్స్ట్రక్షన్స్ కొన్ని నిర్మాణాలు, వీటికి సంబంధించిన వాటిపై వర్క్ షీట్ని ముందుగానే మనం తయారు చేసుకోవాలి. ఆ చాప్టర్ మీకు సంబంధించినటువంటి 8వ తరగతి జ్ఞానంతో కూడినటువంటి 8వ తరగతికి సంబంధించినటువంటి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్స్ వచ్చే విధంగా ఈ క్రింది చాప్టర్లపై వర్క్ షీట్లు మీరు తయారు చేసుకోవచ్చు. లేదా విద్యాశాఖ వారు మనకి అందించినటువంటి వర్క్ షీట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు విద్యార్థులకు అందజేస్తూ వాటిని నింపించవచ్చు. పాఠశాలలో నింపిస్తూ వాళ్ళకి హోంవర్క్ కింద కూడా వర్క్ షీట్లని ఇంటికి ఇవ్వవచ్చు. ఈ విధంగా 9వ తరగతి విద్యార్థులకి ఈ 10 రోజులు కార్యక్రమం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. దీంతో పాటు మీకు సంబంధించిన కొన్ని మీ ఐడియాస్ ప్రకారం కూడా 9వ తరగతి విద్యార్థులకి 8వ తరగతికి సంబంధించిన అంశాలపై తగు వర్క్ షీట్లను ఇస్తూ వాళ్ళు ఒకసారి రీఫ్రెష్ అయ్యేటట్లు గణితంలో చూడాలి. ఇదే విధంగా మిగిలిన సబ్జెక్టులు కూడా ఈ విధంగా చాప్టర్లను ఎంపిక చేసుకొని తగు వర్క్ షీట్లను తయారు చేసుకోవాలి. అదే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి క్రింది విషయాలపై వర్క్ షీట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్, జామెట్రీ, ప్రాబబిలిటీ సంభావిత, సర్కిల్స్ వృత్తాలు, నెంబర్ సిస్టమ్, స్టాటిస్టిక్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, మెన్సురేషన్, పాలినామియల్స్. వీటి మొత్తం ఇక్కడ 10 అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ 10 ఏరియాల మీద 10th క్లాస్ విద్యార్థులకి వర్క్ షీట్లు తయారు చేసి ఇవ్వచ్చు. ప్రతిరోజు టైం టేబుల్ని ఫ్రేమ్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం 9, 10 తరగతులకు ఉపాధ్యాయులు వెళ్తూ వర్క్ షీట్లు కొన్ని ఇక్కడ ఇస్తూ వివరిస్తూ అలాగే హోంవర్క్ కింద కూడా కొన్ని వర్క్ షీట్లని ఇచ్చి వారి చేత చేయించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మొదటి రౌండ్ ఉపాధ్యాయులు ఇచ్చినవి ఒకసారి 2వ రౌండ్ ఉపాధ్యాయులు కూడా వాటిని గమనిస్తూ ఉండాలి. ఏదైనా సరే ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల మధ్య కోఆర్డినేషన్ ఉంటూ వర్క్ షీట్ని ఉమ్మడిగా తయారు చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కోవిడ్ టైంలో తగు సూచనలు సలహాలు విద్యార్థులకు ఇస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ తరగతి గదులను నిర్వహిస్తూ వాటిలో ఈ వర్క్ షీట్లని వాళ్ళ డౌట్లని ముఖ్యంగా క్లియర్ చేయవలసిందిగా విద్యాశాఖ కోరుతూ ఉంది. కాబట్టి విద్యాశాఖ యొక్క ఆదేశాల మేరకు మనం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మ్యాథమెటిక్స్లో వర్క్ షీట్లు ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనకి ఉదాహరణకి చూద్దాం. ఇక్కడ మెన్సురేషన్ వర్క్ షీట్ ఇక్కడ ఇచ్చాం.
ఇక్కడ కొన్ని షేపులు ఇవ్వడం జరిగింది. వీటి పేర్లను రాయమని చెప్పాం. అదేవిధంగా ఇదే వర్క్షీట్ ఇస్తూ వీటి తాలూకా ప్రక్కతల వైశాల్యాలు రాయండి అని ఇవ్వచ్చు. అలాగే మరికొన్ని షేపులు మారుస్తూ వాటి ఘనపరిమాణాలను రాయండి అని కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా వర్క్షీట్లు మనం తయారు చేసుకోవచ్చు. వాళ్ళ చేత తయారు చేయించవచ్చు కూడా. మనం పేర్లు ఇస్తే వాళ్ళ ఆకారాలు గీయించడం, ఇలాంటి వర్క్షీట్లు కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు. మెన్సురేషన్ మీద చాలా వర్క్షీట్లు మనం తయారు చేసి విద్యార్థులకి ఇచ్చి వాటిని నింపించవచ్చు. అలాగే వాళ్ళతో తయారు చేయించవచ్చు కూడా. ఈ విధంగా మెన్సురేషన్ మీద పూర్తి అవగాహన కల్పించవచ్చు. అలాగే బేసిక్ జామెట్రీ మీద కూడా వర్క్షీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వర్క్షీట్ మీరు జాగ్రత్తగా చూస్తే ఇలా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైన్ సెగ్మెంట్, రే, యాంగిల్, ప్యారలల్ లైన్స్, అలాగే స్ట్రైట్ యాంగిల్. కిందని మనం బాక్స్ ఇచ్చాం, ఆ బాక్స్లో వాడు పేరు రాయవలసి ఉంటుంది విద్యార్థి. ఈ విధమైనటువంటి వర్క్షీట్లని కూడా మీరు అనేకమైన తయారు చేయొచ్చు. ఇదే విధంగా మిగిలిన సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా వర్క్షీట్లను తయారు చేసుకొని విద్యార్థుల చేత తయారు చేయించవచ్చు కూడా. మనం కొన్ని తయారు చేసి చూపించినట్లయితే వాళ్ళు కూడా కొన్ని తయారు చేసుకొని వాటి ఆన్సర్లతో సహా పాఠశాలకి వస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి వర్క్షీట్లు కొన్ని 2 ఉదాహరణగా మీకు పెట్టడం జరిగింది. ఇలా నేను ఇచ్చినటువంటి ఏరియాలతో మీరు వర్క్షీట్లు తయారు చేసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.